నమస్కారం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం జన సంద్రోహంతో కిక్కిరిసిపోయింది. గురువారం ఉదయం నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు, నాయకులు భారీగా తరలివచ్చారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు జీవిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గజమాలలతో, శాల్వులతో ఆయనను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గంలోని మారుమూలల గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. జీవి మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన గంగవరపు హనుమయ్య కుమారుడు, యువ నటుడు గంగవరపు హరీష్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం మదం సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదలైంది. స్థానిక వినుకొండ పట్టణంలోని కీర్తి డీలక్స్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు మరియు సినీ అభిమానులు ఈ చిత్రం సూపర్ హిట్ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథాంశం, హరీష్ నటన చాలా బాగున్నాయని థియేటర్ వద్ద అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. తమ ప్రాంతానికి చెందిన యువకుడు హీరోగా వెండితెరపై మెరవటమే కాకుండా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవటం పట్ల పమిడిపాడు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, మిత్రులు హరీష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామ నివాసి, మా అన్నగారు గంగవరపు హనుమయ్య గారి తనయుడు మా హరీష్ అద్భుతంగా నటించిండు. మా ఓడి పర్ఫార్మెన్స్ నెంబర్ 1 గా ఉంది. ఈ సినిమాలో ఒక పల్లెటూరు నుంచి, ఒక కుగ్రామం నుంచి మా ఓడు ఈ రోజు ఒక సినిమాలో హీరోగా ఎదిగి పర్ఫార్మెన్స్ సూపర్ గా చేసిండు. మా ఆ అభిమానం మా వినుకొండ వాస్తవ్యులు అందరూ వెలిబుచ్చారు. మా ఓడు భవిష్యత్తులో మా ఓడి పర్ఫార్మెన్స్ నెంబర్ 1 గా ఉంది. మా ఓడు భవిష్యత్తులో అద్భుతమైన రోల్స్ చేసి పర్ఫార్మెన్స్ చూపిస్తారని, మంచి క్యారెక్టర్లు చేసి మంచి నటుడుగా ఎదుగుతారని మా వినుకొండ వాసులు మేమందరం ఆకాంక్షిస్తున్నాం. సినిమా బాగుంది, బోర్ అనేది లేదు. కుటుంబంతో చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ పెట్టారు, కుటుంబంతో చూడొచ్చు. గుంటూరు పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు అధికారులు, సిబ్బంది మరియు ఖాతాదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలో బ్యాంకు మరింత అభివృద్ధి పదంలో పయనించాలని, రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు చైర్మన్ మక్కినకి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీన్ రాయల్ కి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ 12వ లైన్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నాగశ్రీన్ రాయల్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చీఫ్ విప్ కార్యాలయంలో జీవి ఆంజనేయులకి నాగశ్రీన్ రాయల్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి జీవిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. శాలువలతో ఆయనను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నాగశ్రీను రాయల్ ని శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని మారుమూలల గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు కలగాలని, చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు శుభవస్త్ర షాపింగ్ మాల్ నిర్వాహకులు సాంబశివరావు తెలియజేశారు. నాణ్యతలో మన్నికలో రాజీ పడకుండా ఇప్పుడున్న నూతన శైలికి తగ్గట్లుగా అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలను తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని, ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన ఆఫర్ ప్రైస్ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవస్త్ర షాపింగ్ మాల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా స్టోర్ ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నామండి. ఒక్కసారి బయట మార్కెట్లో మీరు రేట్లు చూసి తర్వాత వచ్చి మా దగ్గర రేట్లు చూసుకొని కొనుగోలు చేయండి. ఇలానే మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభవస్త్ర షాపింగ్ మాల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.